ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్యే కవితకు మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. ఆమెకు మరో 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు. దీంతో కవిత ఈ నెల 23 వరకు తిహార్ జైల్లోనే ఉండనున్నారు. ఇవాళ్టితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఈడీ ఆమెను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితమవుతుందని జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. కవితను 2 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు ఆమె తరపు న్యాయవాది. అయితే జడ్జి కావేరి బవేజా కవిత నేరుగా కోర్టులో మాట్లాడేందుకు నిరాకరించారు. కాగా నేరుగా మాట్లాడేందుకు నిందితురాలికి హక్కు ఉంటుందన్న కవిత తరపు లాయర్ వాదించగా అప్లికేషన్ వేసుకోవాలంటూ జడ్జి కావేరి బవేజా సూచించారు. Kavita was produced from the judicial custody and extended till 23rd of April. आगे क्या रणनीति है सर? आगे की रणनीति हमारा बेल एप्लीकेशन is coming up on 16th. We are going to argue the bail. सीबीआई का भी एप्लीकेशन मुझे है ना अप्रूव. That is over. So CBI question was done. कविता ने वो लेटर लिखा भी 3-4 पेजेस. हेलो, इसमें क्या कहा? I have no comment on that. I have no knowledge. ओके सर. కవిత తన అభిప్రాయాలను కోర్టుకు తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు ఆమె లాయర్ నితీష్ రాణా. అయితే ఇందుకు కోర్టు అనుమతించలేదు. రాజ్యాంగ పరంగా వ్యక్తిగతంగా మాట్లాడే హక్కు కవితకు ఉందని వాదించారు రాణా. ఏమైనా ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించింది కోర్టు. ఎందుకంటే పదే పదే ఆమెకు మాట్లాడాలని పట్టుపడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు స్పెషల్ జడ్జి కావేరి బవేజా. ఆమె తరపు న్యాయవాదిగా వకాలత్ చేయాలని సూచించారు. నిందితులు జైలు నుంచి కూడా తమ అభిప్రాయాలను కోర్టు దృష్టికి తీసుకురావచ్చని ఈడీ తరపు వాదించారు పీపీఎన్కే మట్టా. ఈ వాదనతో ఏకీభవిస్తూ కవిత కూడా తన అభిప్రాయాలను రాతపూర్వకంగా సమర్పించాలని సూచించారు న్యాయమూర్తి. జైలు నుంచి ఆమె అభిప్రాయాలు రాతపూర్వకంగా తెలిపేందుకు కోర్టు అనుమతిచ్చింది. అటు కోర్టు హాలులో భర్త మామ కవితను కలిశారు. Kavita was produced from the judicial custody and extended till 23rd of April. आगे क्या रणनीति है सर? आगे की रणनीति हमारा बेल एप्लीकेशन is coming up on 16th. We are going to argue the bail. सीबीआई का भी एप्लीकेशन मुझे है ना अप्रूव. That is over. So CBI question was done. कविता ने वो लेटर लिखा भी 3-4 पेजेस. हेलो, इसमें क्या कहा? I have no comment on that. I have no knowledge. ओके सर. మరోవైపు కోర్టుకు వస్తున్న సమయంలో కవిత జై తెలంగాణ అని నినదించారు. కోర్టు నుంచి బయటకు వెళ్తూ మీడియాతో మాట్లాడారు. ఇదొక తప్పుడు కేసు, తనపై తప్పుడు కేసు పెట్టారన్నారు. కోర్టులో చెప్పాల్సింది చెప్పాను అన్నారు కవిత. ఇక జైలు నుంచి కవిత ఓ లేఖ రాశారు. తాను చెప్పదలుచుకున్న అంశాలను అందులో పేర్కొన్నారు. 4 పేజీల లెటర్ను మీడియాకు విడుదల చేశారు. Yes, completely based on statements. It is an illogical case. It is a political case. We are just saying the case. Nothing to do with the case. It is not going to stand the test of time. Madam, what is your message for Telangana people? Ma'am, what is your message for Telangana people? This is a case completely based on statements. It is an illogical case. It is a political case. We are just saying the case. Nothing to do with the case. It is not going to stand the test of time. Madam, what is your message for Telangana people? Ma'am, what is your message for Telangana? లిక్కర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు కవిత. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న విధంగా ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదన్నారు. లిక్కర్ కేసులో తాను బాధితురాలని 2 ఏళ్ల నుంచి కేసు విచారణ ఎటూ తేలడం లేదని కవిత లేఖలో వెల్లడించారు. మీడియా ట్రయల్ ఎక్కువగా జరుగుతుందన్నారు. సీబీఐ ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తన రాజకీయ పరిమితిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని, మొబైల్ నెంబర్ను టీవీ ఛానల్లో ప్రసారం చేసి ప్రైవసీని దెబ్బతీశారని కవిత వాపోయారు.
4 సార్లు విచారణకు హాజరయ్యానని, బ్యాంకు వివరాలు సైతం ఇచ్చి విచారణకు అన్ని విధాలా సహకరించానని చెప్పారు. దర్యాప్తు సంస్థకు మొబైల్ ఫోన్లు అన్ని అందజేశానని, కానీ వాటిని ధ్వంసం చేసినట్లు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు కవిత. కేసులో భాగంగా గత 2.5 ఏళ్లుగా అనేక సోదాలు జరిపారని, భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని, చాలా మందిని అరెస్టు చేశారని తెలిపారు. వాంగ్మూలాలు తరచూ మార్చుతూ వచ్చిన వారి ఆధారంగా చేసుకుని కేసును నడిపిస్తున్నారన్నారు. సాక్షులను బెదిరిస్తున్నట్లు తనపై ఆరోపణలు చేస్తున్న ఈడీ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదు అని ప్రశ్నించారు కవిత. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఇప్పుడు అరెస్టు చేశారన్నారు. 2.5 ఏళ్ల విఫల దర్యాప్తు అనంతరం ఈడీ తనను అరెస్టు చేసిందన్నారు. సుప్రీంకోర్టులో కఠిన చర్యలు తీసుకోబోము అని చెప్పి అరెస్టు చేశారన్నారు. 95% కేసులన్నీ ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించినవే అని గుర్తు చేశారు కవిత. బీజేపీలోకి చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతుందన్నారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేతలు విపక్ష నేతలను ఉద్దేశించి నోరు మూసుకోండి లేదా ఈడీని పంపుతామన్నారని లేఖలో పేర్కొన్నారు కవిత. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్షాలన్నీ న్యాయ వ్యవస్థ వైపు చూస్తున్నాయన్నారు. న్యాయ వ్యవస్థ ఉపశమనం కల్పిస్తుందని ఆశతో ఉన్నామని చెప్పారు. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో నాకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు మళ్ళీ ఎదురు దెబ్బ తగిలింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ కస్టడీ నేటితో ముగడంతో ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టు ముందు తిహార్ జైలు పోలీసులు హాజరుపరిచారు. అనంతరం ఆమె వాదనలు వినిపించిన తర్వాతకి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ కాసేపటి క్రితమే మ్యాజిస్ట్రేట్ కావేరి బవేజా ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా తిహార్ జైల్లోనే కవిత ఉండబోతున్నారు. కవిత రెగ్యులర్ పిటిషన్ పైన కూడా ఈ నెల 16వ తేదీన విచారణ జరగబోతుంది. ఈ నెల 6వ తేదీనే కవితను సిబిఐ కూడా విచారించినట్టు తెలిసింది. సిబిఐ దాదాపు 3 గంటల పాటు కూడా సిబిఐ అనేక అంశాలపైన కవితను లిక్కర్ కి సంబంధించిన అంశం కావచ్చు, హైదరాబాద్ లో భూములు కొనడం కావచ్చు, భూపత్రాలకు సంబంధించిన అంశం కావచ్చు, వీటన్నిటిలో కూడా కవితను దాదాపు 3.5 గంటల పాటు తిహార్ జైల్లో 6వ తేదీ శనివారం నాడు మధ్యాహ్నం సమయంలో ఆమె విచారణను కొనసాగించినట్టు తెలిసింది. కోర్టు ముందు కూడా ఈ రోజు జరిగిన వాదనలో ప్రధానంగా కవిత ముందు తన తరపున వాదనలు వినిపించేందుకు కోర్టు అభ్యర్థన కోరింది. కనుక జడ్జి అనుమతిని నిరాకరించారు. అయితే కవిత తన అభిప్రాయాలను ఒక లేఖ ద్వారా మీడియా ముందుకు వివరించడం జరిగింది. అందులో పలు అంశాలను కూడా పేర్కొందించారు. ప్రధానంగా రాజ్యాంగ పరంగా వ్యక్తిగతంగా మాట్లాడేందుకు ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కును కల్పించాలని కూడా కోర్టు ముందు అనేక వాదనలు వినిపించినప్పటికీ కూడా ఏం చెప్పాలనుకున్నా కానీ అప్లికేషన్ రూపంలో మాత్రమే దాఖలు చేయాల్సిందిగా కోర్టు కూడా సూచించడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు మీడియాకు ఒక లేఖ రిలీజ్ చేసిన అందులో ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు, దర్యాప్తు సంస్థలు చెప్తున్నట్టు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి నాకు చేకూర్చలేదన్న అంశాన్ని స్పష్టంగా లేఖలో పేర్కొంది. ఇక సిబిఐ ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణ 2.5 ఏళ్లుగా జరుగుతుంది. రాజకీయంగా వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారన్న అంశాన్ని కూడా ఆమె స్పష్టం చేసిన లేఖలో నా మొబైల్ నెంబర్ ను టీవీ ఛానల్లో ప్రచారం చేసి నా ప్రైవసీని దెబ్బతీస్తున్నారన్న అంశాన్ని కూడా ప్రధానంగా ఇందులో పేర్కొన్నారు. ఇక దర్యాప్తు సంస్థకు నా మొబైల్ ఫోన్లు అన్నీ ఇచ్చాము, కానీ ఈడీ తన మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్న అంశాన్ని కూడా ప్రధానంగా ఇందులో పేర్కొన్నారు. వాంగ్మూలంలో తరచూ మార్చుతూ వచ్చిన వారిని ఆధారంగా చేసుకునే కేసు నడిపిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా సైతం కూడా ఈ కేసులో మనీ ట్రయల్ జరగలేదనే అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. అదే అంశాన్ని ఈ రోజు కోర్టు ముందు కూడా కవిత వినిపిద్దామనుకుంది. కానీ ఆమె అభ్యర్థులను తిరస్కరించడంతో లేఖ రూపంలో మీడియాకు ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా రాసిన అంశంలో 95 కేసులు అన్ని ప్రతిపక్ష పార్టీ నేతలకు సంబంధించినవే అని, బీజేపీలో చేరిన వెంటనే ఆ కేసుల విచారణ
ఆగిపోతున్న అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొంది. ఇక దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో అన్ని విధాలా సహకరించాను, సుప్రీంకోర్టులో అరెస్టు చేయము, ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టబోమని కూడా ఈడీ గతంలో ఇచ్చిన అభ్యర్థనను కూడా బేఖదరు చేస్తూ కావాలని అరెస్టు చేయడం జరిగింది. ఒక రాజకీయ కుట్ర అనే అంశం చెప్పింది. కోర్టు లోపలికి వస్తున్న సందర్భంలో జయ తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ కవిత లోపలికి వచ్చారు. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఒక విజ్ఞప్తి కూడా చేశారు యామిని. రైట్, థ్యాంక్ యూ సతీష్.